పూరా లోకల్. మరో 2 గంటల్లో అఖండ ప్రీమియర్ షోలు ఉండగా వాటిని రద్దు చేసుకుంటున్నట్లు ఆ సినిమా నిర్మాణ సంస్థ అయితే ప్రకటించింది. అంటే సాంకేతిక కారణాల వల్లనే ఈ సినిమా ప్రీమియర్ షోలు రద్దు చేసుకుంటున్నట్టు 14 రీల్స్ సంస్థ అయితే ప్రకటించింది. కానీ ఇక్కడ మరో కారణం ఉన్నట్టయితే క్లియర్ గా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఎవరైతే ఫైనాన్షియర్స్ ఉన్నారో వాళ్లకు ఈ సినిమా నిర్మాణ సంస్థ 50 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో ఇంకా చెల్లించలేదు. వాళ్ళు ఆ ఫైనాన్షియర్సే ఈ సినిమా ప్రీమియర్స్ ని అడ్డుకున్నారనే వార్తలు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే బయటికి వస్తున్నాయి. అలాగే మరోవైపు సినిమా విడుదలపై కూడా పూర్తిగా అనుమానాలు అయితే వ్యక్తం కాబోతున్నాయి. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుందా అవ్వదా, ఎందుకంటే ఈ సినిమా నిర్మాతలు 50 కోట్ల రూపాయలు మరి సినిమాకి సంబంధించి ఫైనాన్షియర్స్ కి చెల్లిస్తారా లేదా, రేపు సినిమా విడుదలవుతుందా లేదా అనే సందేహం కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఏపీలో మాత్రమే టికెట్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి, తెలంగాణలో మాత్రం ఓపెన్ కాలేదు. అంటే తెలంగాణకు సంబంధించిన ఫైనాన్షియర్స్ తోటే వీళ్లకు ఇక్కడ ఈ విభేదాలు వచ్చినట్లయితే క్లియర్ గా తెలుస్తుంది. అన్ని ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యి అక్కడ టికెట్స్ బుక్ చేసుకున్న అభిమానులు మాత్రం మిగతా ఏరియాలో అంటే తెలంగాణ కాకుండా ఏపీ మిగతా ఏరియాలో బుకింగ్ చేసుకున్న బాలే అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అలాగే మా అభిమాన నటుడు నటించిన అఖండ 2 సినిమాపై కుట్రలు జరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2కి అయితే హైప్ పెద్ద ఎత్తున ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో మాస్ సినిమా చాలా రోజులైంది తెలుగు పరిశ్రమలో రిలీజ్ అయ్యి గత 2-3 నెలలుగా ఒక పెద్ద సినిమా అయితే రిలీజ్ కాలేదు. ఈ తరుణంలో ఈ సినిమా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే అవకాశం ఉంది, పెద్ద ఎత్తున కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలా కుట్రలు పన్నుతున్నారని అయితే బాలే అభిమానులు చెప్తున్న పరిస్థితి. ఇక మొత్తం మీద ప్రీమియర్ షో అయితే రద్దు కావడం, ఇక రేపు మరి సినిమా రిలీజ్ అవుతుందా కాదా అనే విషయం పైన సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అభిమానులు అయితే తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పుడు ఏపీలో చూసుకుంటే అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అంటే చంద్రబాబు నాయుడు అంటే బాలయ్య బాబుకి బావ. ఈ నేపథ్యంలో అంటే వాళ్ళదే గవర్నమెంట్ ఉంది. అక్కడ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బాలయ్య బాబు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అక్కడ టైంకి రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టింది. కానీ మా గవర్నమెంటే ఉంది, మా సినిమా రిలీజ్ కావట్లేదు అనే బాధ ఒకటి. మరోవైపు తెలంగాణలో కూడా బాలయ్య బాబుకి ఎప్పటి నుంచో దగ్గరగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ కూడా బాలయ్యకి అనుకూలంగా ఉన్న గవర్నమెంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఉంది. మరి ఇక్కడ కూడా ఇంతవరకు బుకింగ్స్ ఓపెన్ కాని పరిస్థితి. అసలు సినిమా రిలీజ్ అవుతుందా కాదా, ఎందుకు మాకు ఈ పరిస్థితి ఏర్పడిందని బాలయ్య బాబు అభిమానులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అఖండ 2 ఒక గొప్ప ఆధ్యాత్మికతతో కూడుకున్న చిత్రం. ఇది హిందువుల కోసం తీసిన చిత్రం, హైందవ ధర్మం పైన సనాతన ధర్మం పైన తీసిన చిత్రం, అందరూ చూడాల్సిన సినిమా. ఇలా ప్రీమియర్ షోలు ఈ సినిమాకి సంబంధించి ఇలా ప్రీమియర్ షోలు రద్దు కావడం, రేపు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం కావడం తీవ్ర ఆందోళనకు మమ్మల్ని గురి చేస్తున్నాయని అభిమానులు అయితే వాపోతున్న పరిస్థితి. మరి చూద్దాం ఏం జరగబోతుంది, రేపు అఖండ 2 రిలీజ్ అవుతుందా కాదా. కెమెరామెన్ విజయ్తో కృష్ణబాల, పురా లోకల్, హైదరాబాద్.